అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కడియపులంకలో ఉన్నటువంటి ఈ నర్సరీలోకి చూద్దామండి. వెళ్ళి ఈ నర్సరీ అనేది కడియపులంకలో ఉందండి. ఇక్కడ అన్నీ రాజమండ్రికి సమీపంలో ఉంది, ఒక 10 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు చూడండి వినాయకుడి విగ్రహం ఎంత అందంగా ఉందో. ఈ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మొక్కలండి, విత్తనాలు అమ్ముతారు, మొక్కలు అమ్ముతారు. అలా హ్యాంగింగ్ కుండీలు ఉన్నాయి, ఆ కుండీల్లో కూడా వేసి ఉన్నాయి. ఆల్ వెరైటీస్ అండి. ఇక్కడ మనకి దొరకందంటూ ఉండదండి. మనకి తీగ పైకి ఎక్కించే తీగల మొక్కలు లాంటివి, చిన్న చిన్న మన టేబుల్ రోజులు లాంటివి, అలా క్రోటన్స్ అండి. అన్ని రకాలైనటువంటి క్రోటన్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారండి వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి కూడా. అన్ని రకాలైనటువంటి మొక్కలు ఇక్కడ ఉన్నాయండి. చూడండి, రకరకాలైనటువంటి చిన్న చిన్న కుండీల్లో కొన్ని ఉన్నాయి, పెద్ద కుండీల్లో కొన్ని. ఇలా క్రోటన్స్, ఈ రకరకాల క్రోటన్స్, కొన్ని రకాలైనటువంటి వెరైటీస్లో ఉన్నటువంటి ఆకులు, చిన్న సైజ్ కుండీల దగ్గర నుంచి పెద్ద సైజ్ కుండీల వరకు ఉన్నాయి. చూడండి, ఇక్కడ కొన్ని ఇలా పూలతోటి ఉన్నాయి. అదేవిధంగా క్రోటన్స్లో చిన్న చిన్న ఆకులు ఉన్నవి, వెడల్పుగా ఉన్నటువంటి ఆకులు, బాగా చిన్న ఆకులు ఉన్నటువంటివి. ఇలా ఆకు వేసినా కూడా కొన్ని వస్తాయండి. కొన్ని ఇలాగా కాండం మీదే ఇలాగా పైకి వస్తాయి, అదొక వెరైటీ. ఇలా దీంట్లో అనేక రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. చూడండి, పైన నుంచి ఇలా హ్యాంగ్ చేసినటువంటి మొక్కలు. ఇవి చాలా అందంగా ఉంటాయి. మనకి అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ స్థలం లేనటువంటి వారందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయితే చాలా చూడడానికి అందంగా ఉంటాయి. అలాగా ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని ఇండోర్ మొక్కలు ఉన్నాయి, కొన్ని అవుట్డోర్ మొక్కలు కూడా ఉన్నాయండి. మన ఆఫీసుల్లోనూ, చిన్న చిన్న ఆఫీసులు, కొన్ని అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఆఫీసులు ఉంటాయి సిటీస్లో, అలాంటి చోట్ల కూడా పెట్టుకోవచ్చు. మీకు గార్డెన్ అది ఉన్నట్లయితే వేరే రకమైనటువంటి మొక్కలు నేల మీద పాతివి ఉంచవచ్చు, కొన్ని కుండీల్లో కూడా పెంచవచ్చు. ఇదంతా కూడా చాలా గ్రీనరీగా, చూడండి ఎంత పచ్చదనంగా ఉందో. ఇలా మనం మొక్కలు బాగా పెంచుకున్నట్లయితే, ఏ మొక్కైనా సరే మనం అన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చును. మొక్కలు పెంచుకున్నట్లయితే మనకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ లభిస్తుంది. మనం కార్బన్ డైఆక్సైడ్ మనం వదులుతాం, అవి ఆక్సిజన్ని వదులుతాయి. మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటే, అవి వదిలిపెట్టినటువంటి ఆక్సిజన్ని మనం తీసుకుంటాం. అది మన ప్రాణవాయువు. అది లేకపోతే అసలు జీవితమే లేదు. కాబట్టి మొక్కల నుంచి వచ్చిన స్వచ్ఛమైనటువంటి ఈ గాలి మనం పీల్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తులన్నీ కూడా క్లీన్ అవుతాయండి. అదేవిధంగా మనకి వాతావరణం కూడా వేసవికాలంలో ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల టెంపరేచర్ కూడా 5 డిగ్రీల సెంటీగ్రేడ్ మొక్కలు తగ్గిస్తాయని చెప్పి శాస్త్రీయ పరిశోధనల వలన మనకి తెలిసినటువంటి విషయము. కాబట్టి మొక్కలు పెంచినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు మనం చూసినట్లయితే, మొక్కలు బాగా పెంచినటువంటి ఇళ్ళ దగ్గర కొంత చల్లగా ఉంటుందండి. మనకి మొక్కలు లేని చోట మనకి వేసవికాలం మనం చూస్తున్నట్లే విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. అలాగే మొక్కలకు కూడా నీళ్ళు ఇచ్చే సమయం అనేది ఎప్పుడు పడితే అప్పుడు పోయకూడదండి. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 7, 8 బాగా ఎండ ఎక్కకుండానే, అంటే సూర్యకిరణాల తాకిడి ఎక్కువ లేనప్పుడే మనం నీళ్ళు ఇవ్వాలి. అంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇవ్వచ్చు. మళ్ళీ సాయంకాలం 5 అయిన తర్వాత 5 గంటల నుంచి 7 గంటలకి మధ్యలో ఇవ్వాలి. మనకి ఇలా శీతాకాలం అయితే 4 గంటలకి ఇవ్వచ్చు. వేసవికాలం అయితే మాత్రం కూడా 5:30 అయిన తర్వాత ఇచ్చినట్లయితే మొక్కలకి నిగనిలాడుతూ ఉంటాయి. ఎండగా ఉన్నప్పుడు పోయకూడదండి. అలాగే మనం నీళ్లు కూడా కొంచెం చల్లగా ఉన్న తర్వాత నీళ్ళు మనం పొయ్యాలి. బాగా మరుగులు వచ్చే నీళ్ళు, వేడి నీళ్ళు అలా మొక్కలకి ఇవ్వకూడదు. అదేవిధంగా మనం విత్తనాలు కూడా జల్లిన తర్వాత, మనం మొక్కలు జల్లి దానిపైన ఒక బకెట్ ఇలా రివర్స్ చేసి మనం బోర్లించి పెట్టేస్తే, ఒక 15 రోజుల తర్వాత తీసినట్లయితే ఆటోమేటిక్గా మొక్కలు మనకి మొలకెత్తాయి. ఇంట్లో కూడా మనం ప్లేట్లు దాంట్లో పెట్టేసుకుని, చిల్లులు దాంట్లో వేసి పైన మూత పెట్టేసి, కింద మనం ఒక బౌల్ లాంటిదో, ఒక పెద్ద డ్రమ్ లాంటిదో పెట్టేస్తే ఆటోమేటిక్గా 15 రోజులకి అవి మొలకెత్తాయి. ఇంట్లో కూడా మనం మన ఇంట్లో కూడా పెరటి గార్డెన్ కింద కొత్తిమీర అని పెంచుకోవచ్చు. ధనియాలు, జలిజి కొత్తిమీర వస్తుంది. అదేవిధంగా మనకి మెంతులు కూడా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. మన కిచెన్ గార్డెన్ అని మన వంటింట్లోనే మనం చిన్న చిన్న నిత్యానికి అవసరమైనటువంటి మన పెరటికి పక్కగా, వంటింటి పక్క వెనకాల వైపు భాగంలో మనం పచ్చిమిరపకాయ మొక్కలు మనం పెంచుకున్నట్లయితే రోజు మనకి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవసరం అవుతాయి. కాబట్టి అవి పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి గార్డెన్లో ఈ క్రోటన్స్ చూడండి, ఆకులు ఎంత బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. బాగా మనకి వీటికి ఎక్కువగా మనం వాటర్ ఇవ్వనవసరం అవసరం లేదు. మనకి వీటికి 2 డేస్కి ఒకసారి సరిపోతుంది. క్రోటన్స్కి అయితే, మామూలు పూల మొక్కలకి అయితే మనం రోజు ఇవ్వాలి. కానీ ఇలాంటి మొక్కలకి మనం 2 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా ఇవి
వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడగలుగుతాయి. కొంచెం వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి తట్టుకుంటాయి. మనకి కొన్ని ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో అడవి మొక్కలు బాగున్నాయి. చూడండి, ఇక్కడ కాండంగా ఉంది చూసారా, దీని మీద నుంచి కూడా మనకి మొక్క వచ్చేస్తుంది. సో ఇది ఇలాగ కర్ర మాదిరిగా ఉంది, దాని ఇలా పాతేసి దాని నుంచి మనకి ఆకులు వచ్చేస్తున్నాయి. ఇది చాలా పెద్ద మొక్క అవుతుందండి. ఇవి చిన్న చిన్న మొక్కలు. ఇవి చూడండి, ఇలాంటి వాటిలో మనం మేడ మీద కూడా మనం మిద్దె మీద కూడా పెట్టుకోవచ్చు. వీటిని ఇవి కూడా వెళ్ళి అమ్ముతారు మనకి. ఇవి పెట్టుకునే ఇలాగా ఒక నిచ్చెన మాదిరిగా ఉన్నాయి. వాటిలో ఒక స్టెప్స్ బై స్టెప్స్గా ఉంది. ఇది వచ్చి ఒక 5,000 6,000 అలా ఉంటుంది. ఇదితో ఇది 2,500. ఈ చిన్నవి అయితే ఇవి 2,500 అట్లా ఉన్నాయి. పెద్దవి అయితే 5,000 6,000 ఉంది. దీంట్లో ఇలాగా చిన్న బుద్ధ విగ్రహాన్ని కూడా మనం చిన్న గార్డెన్ పెట్టుకుని పైన మన మిద్దె మీద కానీ మన ఇంటి ముందర కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్న కొద్దిపాటి స్థలంలో ముందర మన మేడ మీద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ అలా టవర్స్లో ఉన్న వాళ్ళకి కూడా వెనకాల వైపు కొంత స్పేస్ వస్తుంది కూడా అక్కడే చిన్న చిన్న మొక్కలు పెంచి దాంట్లోనే ఒక చిన్న కుండీలో ఇలా చిన్న బుద్ధ విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే బుద్ధుడికి బోధివృక్షంగా జ్ఞానోదయం అయింది. బుద్ధుడు ధర్మాన్ని శాంతిని లోకానికి తెలియజెప్పినటువంటి